ఈవేళ మనము ఎప్పటిలాగే ముందు బాబా గారి జ్ఞానామృతం చెప్పుకొని అప్పుడు మెడిటేషన్ కొనసాగిద్దాము. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా, సద్గురువుకి గురువుకి ఉన్న తేడాలు. అలాగే మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఈ కర్మ ఫలం నుంచి ఎలాగ తప్పించుకునే మార్గాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనల్ని మనం మార్చుకోవడమే. అంటే మనల్ని మనము మార్చుకుని మన ఆత్మని ఎవల్యూట్ చేసుకోవటంతోనే ఆ కర్మలోంచి బయటపడతాం. సో ఈ విధంగా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ విషయాలని మరింత విశదీకపరుస్తూ బాబా గారి లీలల్లో కొన్ని ఆ, నిజమైన కథలు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోడి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఈ సపత్నేకర్ షేవడే ఇద్దరు విద్యార్థులు. ఇద్దరు విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానమును సరిగా ఉన్నది లేనిది చూసుకొనొచ్చినారు. అందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ చదువుకుంటున్నారు. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమీ రానట్టు తోచెను. ఆ డిస్కషన్లో షేవడేకి కొంచెం వెనకబడి ఉన్నాడు. తనకేమి రానట్టుగా తోచిందంట. తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణునగుదునని చెప్పాను. సో అతనికి ఒక గొప్ప నమ్మకం, సాయిబాబా నా యందున్నాడు కాబట్టి నేను ఎలాగైనా పరీక్ష పాస్ అవుతాను అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు. అటువంటి నమ్మకానికి సపత్నేకర్ చాలా ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వాళ్ళంత ధీటుగా ఆ, వాళ్ళు డిస్కస్ చేస్తున్నదే అతనికి తెలియటం లేదు. అంటే అతను వెనకబడి ఉన్నాడు. కానీ బాబా నా ఎందున్నాడు కాబట్టి నేను చాలా గొప్పగా ఎగ్జామ్ రాస్తాను అని చెప్పేసి అంటున్నాడు కూడా. చదవకుండా ఎలా ఎగ్జామ్ రాస్తాడని సపత్నేకరు ఆశ్చర్యపోతున్నాడు. ఇంతకీ ఈ సాయిబాబా ఎవరు? వారి నేల అంతా పొగుడుతున్నావు నువ్వు అని అడిగాడు సపత్నేకర్. అప్పుడు షావడే చెప్పాడు, షిరిడీ మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. ఎంతోమంది యోగులు ఇతరులు ఉన్నా కూడా వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే గాని మనము వారిని దర్శించలేము. బాబా గారిని మనం కలవాలి, ఆయన్ని మనం కలుసుకోవాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి యోగులను కలవడం అంత ఈజీ కాదని చెప్తున్నాడు. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకునది ఎన్నడూ అసత్యము కాదు. నేను పరీక్ష తప్పకుండా ఉత్తీర్ణుడగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక తప్పకుండా వారి కృపచే చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడయ్యేదనని అన్నాడు. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వాడు. వారిని బాబాను కూడా వెక్కిరించాడు ఈ సపత్నేకర్. ఇప్పుడు సపత్నేకర్ భార్యాభర్తలు ఏమిటో. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. సపత్నేకర్ మామూలుగా ఎలాగ చదువుకున్నాడు కాబట్టి అతను పరీక్షలో పాస్ అయ్యాడు. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించాడు కూడా. అతట న్యాయవాది అయ్యాడు. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాడు. అయితే ఇతను న్యాయవాది ఉద్యోగం చేపట్టాడు. 10 ఏళ్ళు అయిపోయింది అతని జీవిత కాలంలో. పెళ్లి కూడా అయిపోయిన తర్వాత అతని కొడుకు 1913లో అతని కొడుకు గొంతు వ్యాధితో చనిపోయాడట. పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా కన్నాడు ఆయన. అందువలన అతని మనస్సు వికలమై ఉంది. పండరీపురము, గాణగాపురము మొదలగు పుణ్యక్షేత్రాలన్నిటికీ యాత్రలకు పోయి శాంతిని పొందాలి అనుకున్నాడు ఎవరు? ఈ సపత్నేకర్. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతమును చదివాను, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు అతనికి బాబా ఎందుగల భక్తి జ్ఞప్తికి వచ్చింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఫ్రెండ్ ఈ షేవడే. అప్పుడెప్పుడో ఈ బాబా గురించి చెప్పి ఉన్నాడు కదా, అది గుర్తొచ్చిందట ఇప్పుడు. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి ఈ సాయిని చూడవలను అనేసి అనుకున్నాడు. తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళాను. దూరం నుండియే బాబా దర్శనం చేసి సంతసించను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా వెంటనే బయటకు పొమ్ము అని అరిచారు. సపత్నేకర తల వంచుకుని కొంచెం వెనకకు జరిగి అచ్చటే కూర్చున్నాడు. బాబా కటాక్షమును పొందుటకి ఎవరి సలహా అయినా తీసుకుంటకు ప్రయత్నించాలి అనుకున్నాడు. కొందరు బాలాషింపి పేరు చెప్పారు.
అతని వద్దకు పోయి సహాయాన్ని కోరాడు. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకి వెళ్ళారు. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది అది ఎవరిదని అడిగాను. దాన్ని ప్రేమించే వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూశాను. బాబా నవ్వగా అతడి వారందరూ నవ్వారు. బాబా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరగా జరిగి బాబా దర్శనం చేయమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపోమ్మని మళ్ళా అరిచారట. నువ్వు వెళ్ళిపోవనిసి. సపత్నాకర్కు ఏమీ చేయవలను తోచకుండాను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందే నిల్చున్నారు. వెళ్ళిపో అనగానే వెళ్ళిపోరు కదా. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించారు. మళ్ళీ ఆజ్ఞాపించారంట, నువ్వు మసీదుని ఖాళీ చేసి వెళ్ళిపో నువ్వు అనేసి. ఇద్దరు విచారంతో నిరాశగా ఉన్నారు. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీని విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇంకొకసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చులే అని మళ్ళీ బాబా గారిని వేడాడు. ఇంకా అది అక్కడ జరిగిన విషయం. తర్వాత సపత్నేకర్ భార్య గురించి చూద్దాం. 1 సంవత్సరం గడిచింది అలా. కానీ అతని మనస్సు శాంతి లేదు. ఎవరు? ఈ సపత్నేకర్కి. గానగాపురం వెళ్ళాడు, కానీ అక్కడ అశాంతి ఎక్కువైందంట. విశ్రాంతికే మాడగాం వెళ్ళాడు. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకొక స్వప్నము కనబడింది. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకట్షా బావికి పోవుచుండెను. అచట ఒక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడదవేళ, నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదను అని. ఆమె ఫకీరుకు భయపడి ఒత్తకుండతో వెనకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పినది. అదియే శుభశకనం అనుకుని ఇద్దరు షిరిడీకి బయలుదేరారు. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండే. వారు లెండి తోటకి వెళ్ళియుండరి. బాబా తిరిగి వచ్చే వరకు వారు లచటనే ఉన్నారు. ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీరుకు బా బాబాకు భేదమేమీ లేదని చెప్పాను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అణుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదో ఒక కథ చెప్పుటకు మొదలుపెట్టెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పట్టుచున్నవి. నేననే ఔషధములు పుచ్చుకుంటుని నేన నేన నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవటచే విసుగు చెంది తిని, కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో పోవుటచే ఆమె సంతోషించింది. ఈ నొప్పులన్నీ కూడా ఈ సపత్నేకర్ భార్యకున్నదే. బాబాగారు ఎప్పుడైతే, నేను ఎప్పటి నుంచో నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పట్టుచున్నవి, అనేక ఔషధములు పుచ్చుకుంటుని, అయినా నాకు నొప్పి తగ్గలేదు, మందులు ఫలమీయకపోవడంతో విసుగు చెందాను, నాకు నొప్పులన్నీ ఇచ్చటనే వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనేసి బాబాగారు అన్నారంట. లేదు లేదు లేదు, బాబాగారు కాదు ఇది. ఇది కరెక్ట్గా సరిగ్గా లేదు ప్రింట్. ఇది ఈవిడే చెప్తుందనమాట. బాబా గారి కాళ్ళకి ఎప్పుడైతే నమస్కరించిందో, లేదు లేదు, బాబా గారే చెబుతున్నారు. సపత్నేకర్ అయితే ఈ వృత్తాంతం అంతా కూడా బాబా యొక్క కథ కాదు. ఏది? ఈ చేతుల నొప్పులు, పొత్తు కడుపు, నడుము ఇవన్నీ కూడా ఈ సపత్నేకర్ భార్య ఎప్పటి నుంచో ఈ నొప్పులతో బాధపడుతున్నది. కానీ బాబా గారు ఆ నొప్పుల గురించి తానే బాధపడుతున్నట్టుగా తను ఆ ప్రస్తావించారు. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో అలాగా ఎప్పుడైతే ప్రస్తావించడం జరిగింది, కొద్ది రోజులకి వీళ్ళు ఏం గమనించారంటే, ఏ నొప్పులైతే బాబా గారు చెప్పారో తనకి నొప్పులుగా ఉన్నాయని, ఆ నొప్పులన్నీ ఈవిడివే, సపత్నేకర భార్యవి. కొద్ది రోజులకి మెల్లమెల్లగా ఆ నొప్పులన్నీ తగ్గిపోయినాయి. అంటే బాబా గారు ఆ నొప్పులన్నీ కూడా ఆవిడ నుండి తీసేశారు.
సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకున్నాడు. మరలా బాబా బయటకు పొమ్మన్నాడు. మళ్ళా ఇప్పుడు కూడా అతను బయటికి వెళ్ళిపోమన్నారు. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో ఉన్నాడు. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని అప్పుడు గ్రహించాడు. ఆయన విద్యార్థిగా ఉండేటప్పుడు శ్యావడేని వెక్కిరిస్తూ బాబాను కూడా వెక్కిరించాడు కదా విద్యార్థి దశలో. అందుకు వల్ల ఆ ఎగతాళి వల్ల దాని ప్రతిఫలము బాబాగారు నన్ను వెళ్ళిపోమంటున్నారని అప్పుడు గ్రహించాడు. అప్పుడు ఆ విరుగుడు కొరకు ప్రయత్నించాడు. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలనని ప్రయత్నించాడు. అలాగే చేశాడు కూడా. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళు ఒత్తుచు సపత్నేకర్ అక్కడే ఉండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలో కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అని. అయితే బాబాగారు మరో కథ చెప్పడం మొదలుపెట్టారు. ఏంటి? ఆ కథలోని జీవితంలో అన్ని కష్టాల గురించి వర్ణిస్తున్నారు. అందులో అతని యొక్క కొడుకు ఉన్న ఒకేగాన ఒక కొడుకు మరణించినట్టుగా చెబుతున్నారు. అది ఎవరిది ఆ కథ? ఈ సపత్నేకర్ది. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయముందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయములా గ్రహించుచునను. ఈ ఆలోచనలు మనస్సున మొదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లనెను. వీడు తన కొడుకును నేనే చంపితనని నన్ను నిందించుచున్నాడు. నేను లోకల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియే. అదనమాట. అదనమాట. సో దేవుణ్ణి ఇప్పుడు ఏదైనా చిన్న కష్టం వచ్చింది అంటే దేవుణ్ణి తిడుతూ ఉంటారు మానవులు. ఇక్కడ బాబా గారిని అలాగే నిందించాడంట. బాబా గారిని కూడా వీడు తన కొడుకుని నేనే చంపానని నిందించాడు. అంటే దైవంతో సమానం కదా, దైవాన్ని నిందించుంటాడు, స్పెసిఫిక్గా బాబాని నిందించకపోయినా. నేను లోకల బిడ్డలను చంపుతానా? ఇతడు మసీదుకి వచ్చి ఇప్పుడు ఏమి ఎరగనట్టు ఏడుస్తున్నాడు. అదే కావాలంటే అదే బిడ్డను వీని భార్య గర్భంలోకి మళ్ళా తీసుకొస్తాను నేను అన్నాడు. అలా అంటూ అతని తలపై హస్తముంచి ఓదార్చారు. ఎవరి తలపై? సపత్నేకర్ తలపై. ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకం ఉంచుము, నీ మనోభీష్టము నెరవేరును అనేసి చెప్పారు. అప్పుడు సపత్నేకర్కి చెప్పాడు, నువ్వెందుకు బాధపడతావు? నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. నా ఎందు నమ్మకం ఉంచు, నీకేవి కావాలంటే నీకు అది జరుగుతుంది అన్నారు. సపత్నేకర్ ఆ మాటతో ఆయన యొక్క స్పర్శతో మైమర్చిపోయాడు. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తర్వాత అతని బసకు వెళ్ళిపోయాను. సపత్నేకర్ తన పూజా సామాగ్రిని మార్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండేవారు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా అప్పుడు చెప్పాను. మాటిమాటికి నమస్కారాలు చేస్తున్నాడంట. చేస్తుంటే ఏమన్నారంట బాబా గారు? ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఇలా 10 సార్లు నువ్వు నమస్కారం చేయక్కర్లేదని చెప్పారట. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడ ఉత్సవం నాకు చూచెను. అందు బాబా పాండురంగన వల్లే ప్రకాశించను. అది ఆ రాత్రి సపత్నేకర్ ఉండిపోయి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఉత్సవాన్ని చూశాడు. ఏది? ఈ చావడ ఉత్సవాన్ని చూస్తే అందులో బాబా ఎలా కనిపించారంట? పాండురంగన వలె ప్రకాశిస్తూ కనిపించారంట. ఆ మరుసటి దినం ఇంటికి పోచున్నప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వచ్చునని సపత్నేకర్ అనుకున్నాడు. సరే, మరుసటి రోజున బాబా దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ₹1 దక్షిణ ఇచ్చాడు. ఇచ్చి ఒకవేళ బాబా ఇంకా అడిగితే ఇవ్వచ్చు ₹2 కూడా అనుకున్నాడు. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగి తీసుకున్నారు. బాబా వాడిని ఆశీర్వదించి ఇట్లా అన్నారు,
టెంకాయని తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము. మనస్సునందట్టి మనసునందు ఎట్టి ఆందోళనలు ఉంచకము. అతడు అట్లే చేశాను. ఒక సంవత్సరంలో మళ్ళీ కొడుకు పుట్టెను. 8 మాసాల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లా ప్రార్థించిరి: ఓ సాయి, నీ బాకీ నెట్లు తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటుమి. నిస్సహాయుల మగుటచే మమ్మల్ని ఉద్ధరించవలసి ఉన్నది. ఇక మీదట మేము నీ పాదములనే ఆశ్రయించుదము. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్మల్ని బాధించును. మా మనస్సులను మీ భజన వైపు మరచి మమ్మల్ని రక్షింపము. అది అది అన్నాడు. ఆ కొడుకు మళ్ళీ పుట్టాడు. ఇంకో కొడుకు పుట్టాడు. వాడు 8 నెలల పిల్లాడైనప్పుడు వాడిని తీసుకొచ్చి బాబా పాదాల దగ్గర పెట్టారు. పెట్టి ఈయన కోరుకున్నాడు అనమాట: బాబా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో మేము ఈ సాష్టాంగ నమస్కారం ద్వారా తీర్చుకుందాం అనుకుంటున్నాము. నిస్సహాయులమైన మమ్మల్ని ఉద్ధరించావు నువ్వు. నీ పాదపద్మాలనే మేము ఆశ్రయిస్తాము. మాకు అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్త అవస్థలోను అలాగే మమ్మల్ని బాధిస్తున్నవి. మా మనస్సుల్ని నీ భజన వైపు మరల్చి మమ్మల్ని రక్షింపమని చెప్పాడు. కుమారునకు మురళీధరని పేరు పెట్టిరి. తర్వాత భాస్కర్, దినకర్ అను మరో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వీడి తర్వాత భాస్కరు, దినకరన్ కూడా పేరు పెట్టారు. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించారు. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మారు. ఓం శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 48వ అధ్యాయం పూర్తిగా సంపూర్ణము. ఓకే మాస్టర్స్, మనము మెడిటేషన్ చేద్దాం. వెన్నుముక నిఠారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ కూర్చోండి మాస్టర్స్.